సీఎం కేసీఆర్వి ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సర్కార్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఒకటే అడుగుతున్నాం, శ్వేతపత్రం ముఖ్యమంత్రి వివిధ జిల్లాల పర్యటన సందర్భంగా లేదా వివిధ సభల్లో మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రి గారి నోటి వెంట వచ్చినటువంటి వాగ్దానాలు, ప్రకటనలు, విడుదలైన నిధులు, ఖర్చైన నిధులు, విడుదలైన జీవోలు, అమలైతున్న జీవోల మీద శ్వేతపత్రం విడుదల చేయండి. దమ్ముంటే ఊరికేనే రోజుకొక మాట, పూటొక మాట, గారెడి మాట, తాపకొక మాట నడుస్తా ఉంది ఈ రోజు. అంతేకాదు, ఈ రోజు అసలు వాస్తవంగా మీరు గ్రామ జ్యోతి గురించి మాట్లాడుతుండ్రు, లేకపోతే హైదరాబాద్ నగరాన్ని ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు, 2 లక్షల ఇండ్లు, 1000 కోట్లు అంటా ఉన్నారు. ఒక్కసారి గ్రామాలకు రమ్మని కోరుతా ఉన్నాం. కరువు తోటి విలే తాండవం చేస్తుంది కరువు. వర్షాలు లేవు, మాటలు కోటలు దాడుతా ఉన్నాయి. ఊరుకు 40 లక్షల మొక్కలు పెడతా అన్నట్టు 40,000 మొక్కలు పెడతా అన్న నీ హరితవనమే పత్తా లేకుండా పారిపోతుంటే, పర్యటన 4 రోజులకే ముగించుకుంటుంటే, హరితవనానికి సహకరించని వాతావరణం ఉంటే రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటారని అడుగుతా ఉన్నాం.